అమ్మా నాన్నల్ని అడగటం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా ఒక 1 వీక్ ఉండేసరికి కొంచెం డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇల్లు లేదు, ఇల్లు రెంట్కి తీసుకోవాలి. నేను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఒక 1 వీక్ ఉన్నా. అక్కడికే నాకు టార్చర్. అక్కడ ఉండడం ఏంటి, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇంకో 1 వీక్ ఉన్నా. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, నేనే ఉండేదాన్ని. కానీ నాకు నచ్చేది కాదనమాట, కంఫర్ట్ లేదు, నచ్చలేదు నాకు. చిన్నప్పటి నుంచి నాది అనుకున్న ఇంట్లోనే కదా ఉంటాను, మా ఇంట్లోనే కదా ఉన్నాను. హైదరాబాద్ వచ్చినా అలానే ఉన్నాను. లైఫ్లో ఫినాన్షియల్ కండిషన్ బ్యాడ్గా ఉంటే మనసు మైండ్ ఎంత పాడైపోతుందో అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి. అంటే చాలామంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వైఫ్ కానీ తల్లి కానీ ఫోన్ చేస్తే చాలా ఇరిటేట్ అవుతారు. ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. మా అమ్మ ఫోన్ చేస్తే నేను ఇరిటేట్ అయ్యాను. అప్పుడు అమ్మ అనింది, నాకు ఫోన్ చేయద్దు నువ్వు అంటే. నాకు కూడా కన్న తల్లికి చెప్పుకోలేనన్న సమస్యలు నీకేమున్నాయి అనింది. ఎందుకంటే అమ్మకి తెలుసు నేను అమ్మని అడిగే లవ్ చేశా, అమ్మని అడిగే బ్రేకప్ చేశా. ఇన్ని చేసినప్పుడు ఫినాన్షియల్ కండిషన్స్ దగ్గర నేను చెప్పుకోలేకపోయా. నాది నేను కష్టపడి సంపాదించి నేను చదువుకునేటప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను కదా, నా డబ్బులు నాకు వచ్చేవి. అప్పుడు భలే ఏడుపు వచ్చింది నాకు. ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే మంచి ఇల్లే తీసుకోవాలి. నాకు ఇలాంటి ఇల్లు నచ్చదు. ఎందుకు అంటే నేను అందరిలాగా BMW కార్లు కొని మెయింటెనెన్స్కి డబ్బులు లేక నేను ఏడవదలుచుకోలేదు. బ్రాండెడ్ బట్టలు కొని ఫీల్ అయిపోయి అందరి ముందు షో ఆఫ్ చేసుకోవాలని అనుకోలేదు. కానీ ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నది నా ఫీలింగ్. అడ్వాన్సు 50,000 కట్టాలి, అప్పటికే నా దగ్గర 30,000 ఉన్నాయి. పక్కనోడిని రూపాయి డబ్బులు అడగాలంటే నాకు అవమానం, తట్టుకోలేను అసలు. ఎప్పుడైతే మనం డబ్బులు అడుగుతామో ఆడు తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తాడు. దట్టు ఒక ఆడపిల్ల అడిగితే ఇంకా తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తారు. నాకు అప్పుడు పెద్ద ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఎందుకు లేరు అన్నదానికి వెనక ఇంకో రీజన్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. హార్డ్లీ 3-4 ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది నా లైఫ్లో, అన్ని స్ట్రగుల్స్లో తను ఉంటుంది. నా కష్టం అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచైనా తెచ్చిస్తుంది, దాని దగ్గర లేకపోయినా కూడా. అడుక్కుంటుంది, వాళ్ళని వీళ్ళని, వాళ్ళ అమ్మని నాన్నని అన్నని అడుక్కొని తెచ్చిస్తుంది. దానికి కూడా చెప్పలేదు నేను. నాకు చెప్పని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనింది అది. డోంట్ కాల్ మీ అని చెప్పి పెట్టేశా. అందరినీ హర్ట్ చేశాను నేను. అంటే మరి 30,000 ఉన్నాయి కదా అంటే దేనికి సరిపోతాయి, ఎన్ని రోజులు బ్రతకాలి, నేను హైదరాబాద్లో ఉండాలి. మళ్ళీ అమ్మకి చెప్పేసా ఫోన్లో, నేను వితిన్ 3 months ఒక్క సినిమా అన్న సంపాదిస్తాను. ఆ రోజు ఫోన్ చేస్తాను నేను మళ్ళీ. ఈ ఫ్యామిలీ కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఫ్రెండ్ కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఎవరిని అడగాలి. అప్పుడు ఫస్ట్ టైం ఏడ్చా నేను బాగా. ఒక ఆడపిల్ల ఇంకెవరినైనా డబ్బులు అడిగితే ఎలా చూస్తారు, నా ఆత్మాభిమానం చచ్చిపోతుంది అడిగితే, లేదా ఆత్మాభిమానం తాకట్టు పెట్టమంటారు ఇంకొంచెం అడిగితే. ఫినాన్షియర్స్ దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు, నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఏదో ఒక పేపర్లు తాకట్టు పెట్టాలి. ఎవరిని అడగాలో నాకు అర్థం కానప్పుడు ఇండస్ట్రీలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మీకు పేరు తర్వాత పర్సనల్గా చెప్తాను. వెల్ నోన్ పర్సన్. ఎప్పుడూ అంటూ ఉండేవాడు, మధు నీకు లైఫ్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు, నాకు ఒక్క ఫోన్ చెయ్యి, నీకు హెల్ప్ చేస్తా అనే పర్సన్. నేను స్టార్టింగ్ డేస్లో ఉన్నప్పుడు కూడా, ఇది కూడా మర్చిపోయినా, స్టార్టింగ్ డేస్లో నాకు వచ్చే కొంచెం డబ్బులతో ఎలా బతికానన్నప్పుడు ఒకరోజు ఆఫీస్కి వెళ్తే, మధు నువ్వు నీ నెలకు ఎంత ఖర్చు వస్తుంది అని. 5,000 అన్నాను. అంటే నేనున్న అకామిడేషన్ కాకుండా నేను తిని ఉండటానికి. అవునా అని కొంచెం ఒక డబ్బులు ఇట్లా బ్యాగ్లో పెట్టాడనమాట, నా హ్యాండ్ బ్యాగ్లో. నాకు దట్ వాజ్ ద మోస్ట్ ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్, గిల్టీ సిచ్యువేషన్, ఇన్సల్ట్గా కూడా అనిపించింది నాకు. మా అమ్మని ఫీజు అడిగితేనే మా అమ్మ మర్చిపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను అడగటానికి చాలా గిల్టీ ఫీల్ అవుతాను. మా అమ్మ గుర్తు చేసుకొని కాలేజ్ ఫీజు ఇస్తే తప్ప ఎప్పుడు లేట్గానే కడతాను. కానీ నాకు ఎవరు ఫైన్ అయ్యారు.
మాధవి మంచి స్టూడెంట్ కాబట్టి. నాకొద్దు, ఇది నాకు నచ్చలేదు ఈ డబ్బు, నువ్వు ఇలా పెడితే నాకు చాలా అవమానంగా ఉంటుంది, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్లు. అంటే ఇన్సల్ట్ అని ఎందుకు అనుకుంటావు మధు, ఫ్రెండ్స్ ఇస్తే తీసుకో అంటే, చిచ్చి నేను ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోను అన్నాను. సరే మీ మమ్మీ డాడీ ఇస్తే తీసుకుంటున్నావు అంటే అన్న, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్నే అనుకో, అలానే ఇస్తున్నాను తీసుకో అంటే, వద్దు నేను తీసుకో, నాకు చాలా చాలా అంటే గిల్టీ సిచ్యువేషన్ ఆ రోజు. ఈ డబ్బులు తీసుకోకపోతే నా మీద ఒట్టు అన్నాడు. సరే ఇంకేం చేస్తాం, ఆ రోజు నాకు అంత పెద్ద అవసరం లేదు, బట్ ఉంచుకో, నువ్వు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు కదా అని. ఇంటికి వెళ్ళాక చూసుకుంటే 10,000 ఉన్నాయి. ఓకే, దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో వేశాను. నా అవసరం కంటే అది ఎక్కువే ఉండింది. తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. ఇది ఎప్పుడు ఫస్ట్ 2007లో ఆ 10,000 స్టోరీ, 2012లో మళ్ళీ. అప్పటి వరకు పెద్ద టచ్లో లేము, కాంటాక్ట్లో లేము, హార్డ్లీ కలిసింది కూడా లేదు. 3 సంవత్సరాలు అయింది ఆ వ్యక్తిని నేను కలిసి. అంతకుముందే 2 సార్లు ఫోన్ మాట్లాడాను జస్ట్ యూకే నుంచి వచ్చిన తర్వాత. ఆ వ్యక్తి గుర్తొచ్చాడు 2 రోజుల తర్వాత. 2 రోజులు ఎవరితో మాట్లాడలేదు, బాగా ఫ్రస్ట్రేషన్ లైఫ్లో. ఫోన్ చేశా తనకి, ఫోన్ చేసి లైఫ్లో నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే కాల్ చేయమన్నావు కదా అన్నాను. ఎంత కావాలి అన్నాడు. నా వర్డ్ జరిగింది ఇది. ఎంత కావాలి, అదేంటి అలా అడిగేసావు అని. ఎంత కావాలో చెప్పమ్మా, నేను డబ్బులు అడగలేదు కదా అన్న. నీకు లైఫ్లో ఏ కష్టం రాదులే నాకు తెలుసు, సో ఎంత కావాలో చెప్పు ఫస్ట్ అని అన్నాను. 1,00,000 పంపినా, అయ్యో నాకు అంతా వద్దు. సరే ఎంత కావాలి, 1,00,000 పంపిస్తాను ఉంచుకో అని. నాకు వద్దు, నువ్వు నీ మొహం అంటావు, సరే నీ అవసరం ఎంతో చెప్పు అని. నాకు 45,000 కావాలి అని. ఈ 45,000 లెక్క ఏంటి, 1,00,000 పంపిస్తున్నానంటే పంపించొద్దు నా మీద ఒట్టు అంటే, ఈ ఒట్లేంటో, సర్లే 50 పంపిస్తాను, ఎవరికి ఇవ్వాలి అని. ఒక ఫ్రెండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది అని కరెక్ట్ గంటలో పంపించాడు. నేను పంపిస్తున్నా, ఫ్రెండ్ని వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పాను. అదే ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పా, ఇది తీసుకెళ్ళి ఇంటి ఓనర్కి కట్టేసేవా అడ్వాన్స్ 3 నెలలకి అని చెప్పా. ఆ ఫ్రెండ్ నన్ను అడిగాడు, ఎవరు ఇచ్చారు డబ్బులు. ఇంకో ఫ్రెండ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు ఊరికే అంటే, మనుషుల ఆలోచనలు ఎంత నెగిటివ్గా ఉంటాయో. ఎందుకు ఇచ్చాడు, ఎందుకంటే నాకు అవసరం నీకు తెలుసు కదా, సో నువ్వే కదా నాకు ఇల్లు వెతికి పెట్టావు. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు ఇల్లు వెతకడంలో, మంచి హౌస్ కావాలి నాకు అని. రైట్ నౌ ఇప్పుడు నేను ఉండే ఇల్లు అదంతా వదిలే. కానీ నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం ఏ మగాడు ఆడపిల్లకి ఊరికే డబ్బులు ఇవ్వడు. నువ్వు చెప్పే ఏదో స్టోరీ నేను ఎన్ను లానే అన్నాడు. నీకు తనకి ఏ రిలేషన్ లేకపోతే ఊరికే నీకు పరిగెత్తుకు వచ్చి గంటలో డబ్బులు ఎలా ఇస్తాడు, ఇచ్చే సమస్య లేదు. నీకు రిలేషన్ ఉందా అతనితో అని. నేను అతన్ని కలిసి 3 సంవత్సరాలు అయింది, అసలు నువ్వు ఎలా మాట్లాడతావు, నేను ఇలానే మాట్లాడతా. నా గురించి తెలుసు కదా నీకు, మగాళ్ళ గురించి నాకే బాగా తెలుసు, నేను మగాన్ని కాబట్టి. నేనైతే ఊరికే పైసా ఇవ్వను, ఆ పిల్ల వస్తేనే ఇస్తా. సో నీకు అలానే ఇచ్చింటాడు, లేదా నువ్వేదో మాట్లాడుకుంటావు, డీల్ ఏదో మాట్లాడుకుంటావు. నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఓ ఫ్రెండ్గా నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను, నా గురించి తెలిసి నువ్వు అలా చీప్గా మాట్లాడుతున్నావు చూడు, అసలు రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు, ఓనర్కి డబ్బులు ఇచ్చేసాయి, నీతో నాకు పని అయిపోయింది అని చెప్పా. సర్లే ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. అక్కడ డిస్కషన్ ఆపి మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ మొదలుపెట్టాడు. నిజం చెప్పు, ప్రామిస్ చెయ్యి, ఒట్టే, ఏ రిలేషన్ లేదు కదా నీకు అని. అసలు నీకెందుకు సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను యు ఆర్ జస్ట్ ఫ్రెండ్, యు ఆర్ నాట్ ఈవెన్ మై బాయ్ ఫ్రెండ్, నువ్వు నా లైఫ్లో పార్టే కాదు అంటే. అలా కాదు, లోపల ఉంటుంది కదా చిన్న తెలుసుకోవాలన్న ఇది. ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరకకపోతే నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. నీకు ఎందుకు ఇచ్చాడు చెప్పు అని. నిజంగానే కాన్వర్జేషన్ ఇదే జరిగింది చూడు, 4 లైన్లు డ్యూరేషన్ చూపిస్తా అని ఫోన్లో మాట్లాడిన డ్యూరేషన్ చూపించా. సర్లే నేను నమ్ముతానులే, ఎందుకంటే
నాకు తెలుసు కదా నువ్వు ఎవరితో ఎక్కువ పెద్ద మాట్లాడేవాడిని అని. ఆ తర్వాత ఆ పర్సన్ చాలా రోజుల తర్వాత ఒక్కసారి డిన్నర్కి కలిసాను. ఓకే. అసలు డబ్బుల గురించి నాకు అన్ఈజీగా ఉంది అంటే, సర్లేమ్మా అప్పుగానే ఇచ్చాను అనుకో, సంపాదించిన తర్వాత నాకు ఇచ్చేసాయి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి, నాకు తెలుసు కదా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు చాలా ఎక్కువ అని. తీసుకుంటావు అప్పుడు అన్నాను. 100% తీసుకుంటాను, నువ్వు సంపాదించాక తీసుకొచ్చి ఇవ్వు నాకు అన్నాడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఇది నేను తనకి థ్యాంక్స్ చెప్పకపోతే అసలు నా జన్మ వేస్ట్. ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా జీవితంలో అంటే ఏమైంది అంటారు, కానీ ఎంత కావాలని ఎవరు అడుగుతారు? అప్పుడు అడిగాను, ఏ ధైర్యంతో ఎంత కావాలని అడిగావంటే, నువ్వు చాలా మంచిదానివమ్మా, నీకు దేవుడు వేరే వాళ్ళ నుంచి మనుషుల నుంచి నీకేం కష్టం పెట్టడు, మహా కష్టం పెడితే స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి నీకు ఫినాన్షియల్ కష్టాలే ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు సాల్వ్ చేసుకోగలవు, నాకు తెలుసు నీ గురించి అన్నాడు. అంతే. మళ్ళీ ఈ రోజు వరకు కలవలేదు చూడు. హార్డ్లీ కాంటాక్ట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అయింది. కానీ మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసినా ఎలా ఉన్నావమ్మా అంటాడు.